ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో ఇంకొక స్క్రాప్ తయారైంది. ఆ స్క్రాప్ పేరే లక్కీ డ్రా. ఎస్, 99 రూపాయలకే బైక్ వస్తుంది, 199 రూపాయలకి అంటే 199 రూపీస్కి కార్ వస్తుంది, 299 రూపాయలకి డీజేలు వస్తాయి, 1000 రూపాయలకి ప్లాట్లు వస్తాయి, 3999కేమో ఏకంగా పెద్ద పెద్ద ప్లాట్లు విల్లాలు వచ్చేస్తాయి. కాదు, కొంచెమన్నా సిగ్గు అనిపించట్లేదు చెప్పేటప్పుడైనా మీకైనా? సరే, మీరు ఎంత తోపు ఇన్ఫ్లుయెన్సర్లు అయినా ఎవరైనా కూడా ఎక్కువ రోజులు మీరు దాగరు అన్నదానికి నిజస్వరూపం ఏంటి, రియాలిటీ ఏందో చెప్పన్నా. సజ్జనర్ గారు ఆయన అఫీషియల్గా ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు, దాని కింద ఒక వీడియో కూడా పెట్టారు, ఇదంతా ఫ్రాడ్, ఇదంతా స్క్రాప్ అని చెప్పి. ఆ వీడియో నేను ఖచ్చితంగా మా పక్కన ప్లే చేయించగలిగితే ప్లే చేయిస్తా, ఇఫ్ ఎనీ ప్రాబ్లం రాకుండా ఉంటుందంటే. నేను పేర్లు ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే ఇవన్నీ వీడియోస్ మీరు డే టు డే లైఫ్లో చూస్తారు కాబట్టి. సో ఒకసారి ట్వీట్ ఏందో కూడా చూద్దాం. రీల్స్లో బిల్డప్, రియాలిటీలో ఫ్రాడ్, లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజే ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసం చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారు. అమాయక ప్రజలు ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ద ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 దాని ప్రకారంగా కేసులు నమోదు చేస్తాము. మోసాలకు పాల్పడేవారు సెలబ్రిటీలైనా సోషల్ మీడియా వారైనా సరే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాము అనే దానికి సంబంధించి సజ్జనార్ గారు అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ సంత గురించి మాట్లాడుకుందాం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరుకి వీళ్ళు అసలు జస్టిస్ చెయ్యరు, ఎప్పటికీ చేయలేరు కూడా. ఇంకొంతమందిని చూస్తుంటే మీరు ఇక్కడ వచ్చి తినండి సరిపోతుంది, వెళ్తే మీకు డైరెక్ట్గా దానికి సంబంధించి అక్కడ మీకు హోటల్ పెట్టిచ్చేస్తారు, షాప్ పెట్టిపిస్తారు. ఎందుకు పెట్టిపిస్తున్నారు నాకు అర్థం కాదు. అంత తక్కువ మనీకి మీకు అక్కడ ఫుడ్డే రానప్పుడు, దానికి సంబంధించి కనీసం ఒక చిన్న అడుగు రానప్పుడు మీకు కంప్లీట్గా దానికి సంబంధించిన ఎట్లా ఇస్తా అనుకుంటున్నారు. ఇంకోటి, ఈ లక్కీ డ్రాలకు సంబంధించి వాళ్ళు ఫర్దర్గా ఏమైనా చూపించినా కూడా అందులో వీళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అంతెందుకండి, మన గణేష్ చందాల దగ్గర చేస్తూ ఉంటాం, అప్పుడు మనం జెన్యున్గా చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళమే చిట్టీలు వేసుకుంటాము, సరే ఎవరికి వస్తే వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుకుంటాము. దాంట్లోనే 100 వేసుకుంటూ పోతే అట్లా 1000 కాస్త లక్షలు అవుతాయి, లక్షలు కాస్త కోట్లు అవుతాయి. ఇప్పుడు వాడు నిజంగా సెకండ్ హ్యాండ్ కారు కొన్నా, ఫస్ట్ హ్యాండ్ కారు కొన్నా, ఏది కొన్నా అందులో ఒక్కడికే కదా ఆడు పైసలు ఇచ్చేది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఆడికి 20 లక్షలు బిజినెస్ అయిందనుకో ఈ సంత వల్ల, ఆడికి 10 లక్షలు మిగిలితే 10 లక్షలు కారు ఇస్తాడు. సపోజ్ ఏదైతే 99 రూపాయలకే బైక్ అంటాడో, అదే 99 రూపాయలు పెడితే ఏం పోతుంది అని చెప్పేసి అట్లా ఒక 10,000 మంది పెట్టిరు అనుకోండి, ఆ బైక్ ఎంత ఉండదు మహా అంటే 50,000 70,000 ఉంటుంది. అంత 70,000 పట్టుకుందాం పోనీ, 70,000కి సంబంధించిన బైక్కి వీడికి ఒక 1,00,000 గురించి 1,00,000 2 లక్షల చిల్లర వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలు బెనిఫిటే కదా. ఈ బెనిఫిట్లు ఇదంతా ఆసరాగా తీసుకొని చేస్తున్న దందానే ఇదంతా. సో ఓవరాల్గా సోషల్ మీడియాకి సంబంధించి వీటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ముందు ఎవరైతే సెలబ్రిటీలు ఈ యాప్స్ని ప్రమోట్ చేశారో, బెట్టింగ్ యాప్స్ని, వాటన్నిటి మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పుకొస్తున్నారు. సో చూద్దాం మరి రేపటికి సంబంధించి వీటిపైన ఏమైనా వీళ్ళు ఆపేస్తారా, లేకపోతే ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి రచ్చలాగా చేస్తారా అని కూడా చూడాల్సి ఉంది. సో ఎవరైనా మీకు సోషల్ మీడియాలో 90 రూపాయలకి ఇది వస్తుంది, 100 రూపాయలకి ఇది వస్తుంది అని చెప్పేసి ఏమైనా కాకమ్మ కబుర్లు చెప్తే డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి అయితే కంప్లైంట్ చేయాల్సిందిగా నేనైతే మనవి చేస్తున్నాను. నేనే కాకుండా చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు. సో అఫీషియల్గా సజ్జనార్ గారే చెప్పారు కాబట్టి కంప్లీట్గా దీనిపైన యాక్షన్ తీసుకుంటారు. సో సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరెవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్లు మానేసేయండి. ఆల్రెడీ మీరు మానేసిర్రు. ఇప్పుడు కంప్లీట్గా ఈ లక్కీ డ్రాలు, లక్కీ విన్నర్స్ ఇవన్నీ కూడా మానేస్తే చాలా చాలా బెటర్. సో వీటి నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.